అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇసుక డిపోలో భారీ కుంభకోణం వెలుగు చూస్తోంది. మొత్తం 50,000 టన్నుల ఇసుక దోపిడీకి టీడీపీ ప్లాన్ చేసినట్టుగా ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్. దీని విలువ 5 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఉచిత ఇసుక అంటూనే టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చెప్పుకొచ్చారు. టన్నుకు కేవలం 175 తగ్గించి ఉచిత ఇసుక అంటున్నారని, తమ ప్రభుత్వంలో టన్నుకు 1,450 రూపాయలు మాత్రమే తీసుకున్నట్టు స్పష్టం చేశారు. మంజూరు చేసిన ఇళ్లకు కూడా 20,000 టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చామన్నారు గణేష్. పార్టీ నాయకులు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇసుక మరి దోపిడీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటున్నదంటే ఇక్కడ స్టాక్ పాయింట్లో సుమారుగా 70 నుంచి 80,000 మరి టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి 40,000 టన్నులు ఉందని చెప్పి మరి మిగతా 40,000 టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని కోరుతున్నాను, వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఏమంటున్నారంటే నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పి అన్నారు. చాలా మంచిది. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అయితే ఉచితంగా ఇసుక ఇస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండి దగ్గర కిందని 1,225 రూపాయలు డిపో వద్ద ఇసుక అంటారు. మాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు ఇసుక, ఇక్కడ టన్ను 25 అంటున్నారు. ఒకటే కొడుతున్నా ఈరోజు ప్రభుత్వం ఏమంటున్నదంటే మీరు 1,225 కానీ కలెక్ట్ చేసేటట్టయితే ఈ ఉచిత ఇసుక అనేది మాత్రం తీసేయండి, నూతన ఇసుక విధానం పెట్టండి తప్ప ఉచితం పెట్టకండి. ఉచిత ఇసుక విధానాన్ని పెట్టినట్లయితే మాత్రం ఈ 1,225,000 రూపాయలు కూడా తీయాలని చెప్పి మేము కోరుతున్నాం. 400 పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు 1,225 అంటారు. అంటే సుమారుగా 175 రూపాయలే టన్నుకి తగ్గించారు.